ఇప్పుడు రాబోయే 15 జూలై 2026 నుండి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవ్వబోతున్నాయి. చాలా మందికి డౌట్ ఏంటి అని అంటే, ధర్మ సందేహం ఏంటి అని అంటే, ఈ పూజ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, పూజా విధానం ఏంటి, ఆ ధర్మ సందేహాలన్నీ కూడా చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చూడండి, ఈ పూజ చేయడం ద్వారా మన జీవితం పైన ఎటువంటి ప్రభావితం ఉంటుంది, ఈ దీక్ష చేయడం ద్వారా మనము ఎటువంటి ఫలితాలు పొందవచ్చు అని చెప్పేసి కామన్ గా అడుగుతారు. చూడండి, దృష్టి దోష నివారణ, వ్యాపార అభివృద్ధి, కుటుంబ శాంతి, మానసిక ధైర్యం, ఆధ్యాత్మిక పురోగతి, కార్యసిద్ధి, ఎటువంటి కార్యమైనా సరే దిగ్విజయంగా సఫలీకృతంగా పూర్తవుతుంది. అప్పుల బాధలు ఉంటే, మెయిన్గా అప్పుల బాధలు ఉంటే తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కోర్టు సమస్యలు ఉంటే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలా మందికి కొత్త ఇల్లు కొనుక్కోవాలి కానీ సహకారం అందట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ పూజ చేసి ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ముఖ్యంగా ఏంటి అని అంటే, శత్రునాశనం. ఈ పూజ చేయడం ద్వారా శత్రునాశనం అవుతుంది. అదేవిధంగా ఈ పూజ చాలా మందికి కూడా ఎలా చేయాలో తెలియదు. ఆ ధర్మ సందేహాలు చాలా ఉంటాయి. ఈ షార్ట్ వీడియోలో నేను చెప్పలేను కదా, అందుకే గజానంద స్వామి ఆస్ట్రాలజర్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. నా బయోలో లింక్ కూడా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా సంపూర్ణంగా చెప్పబడి ఉంది. అక్కడికి వెళ్ళి చూడండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.